హార్మోజ్ జలసంధి మూతపడడంతో ప్రపంచ దేశాలన్నీ తలలు పట్టుకుంటే భారత్ మాత్రం తన దౌత్య చర్చలతో పైచేయి సాధించింది. యుద్ధ జ్వాలల మధ్య అగ్రరాజ్యాల నౌకలను అడ్డుకుంటున్న ఇరాన్ భారత జెండా కనిపిస్తే మాత్రం దాడులు చేయమని వెళ్లేందుకు దారిస్తామని తేల్చి చెప్పింది. ఈ క్రమంలోనే 2 భారీ ఇండియన్ ట్యాంకర్లు ఎలాంటి అడ్డంకులు లేకుండా హార్మోజ్ జలసంధిని దాటి తమ గమ్యస్థానాలకు చేరుకున్నాయి. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం తలెత్తింది. చమురు రవాణాకు కీలకమైన హార్మోజ్ జలసంధి మూసివేయడంతో ఈ పరిస్థితి తలెత్తింది. దీంతో ఆ మార్గం గుండా ప్రయాణించే చమురు ట్యాంకర్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. అలాగే ముడి చమురు ధర భారీగా పెరిగింది. అయితే చమురు సరఫరా విషయంలో భారత్కు మాత్రం భారీ ఊరట లభించింది. క్రూడ్ ఆయిల్ రవాణాకు కీలకంగా ఉన్న హార్మోజ్ గుండా భారత చమురు నౌకల సురక్షిత ప్రయాణానికి ఇరాన్ అనుమతిచ్చింది. భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి మధ్య జరిగిన దౌత్య చర్చలు ఫలించాయి.